కృష్ణ జై. భూదేవి గోరూపాన్ని పొందిందనుకోండి, వెంటనే పలుకుతాడు శ్రీమన్నారాయణుడు. అందుకే ఆవిడ గోరూపాన్ని ధరించింది. ధర్మము వృషభ రూపాన్ని పొందుతుంది. అందుకే వృషభం కనపడినా కూడా సరే, ప్రాతకాలంలో వృషభం కనబడితే చెప్పులు విప్పి వెంటనే నమస్కారం చేయాలి. ధర్మమే వృషభంగా ఉంటుంది, భూమి గోవుగా ఉంటుంది. ఇప్పుడు ఆ ఎద్దు ఆవుని చూసి అడుగుతోంది. అంటే ఎవరితో మాట్లాడుతున్నారు? ధర్మము భూమితో మాట్లాడుతోంది. ఆ గోవుని చూసి అంది, అమ్మా ఎందుకమ్మా అంత చిక్కిపోయావు? నీ డొక్కలు చాలా లోతుకి పోయాయే, నీ కన్నుల వెంట బాష్ప ధారలు పడుతున్నాయే, నువ్వు ఏడుస్తున్నావే. గోవులు ఏడుస్తాయి. గోవుల కన్నుల వెంట నీటి ధారలు పడ్డాయి అంటే పరమ ప్రమాదం వచ్చేస్తోంది అని గుర్తు. గోవు కన్ను వెంట నీటి ధారలు పడుతున్నాయే, అమ్మా ఎందుకమ్మా ఏడుస్తున్నావు? కలిపురుషుడు ప్రవేశించాడని ఏడుస్తున్నావా అమ్మా? కలిపురుషుడు ప్రవేశిస్తే ఏమవుతుంది? ఏ కృష్ణ పరమాత్మ ఈ భూమి మీద తిరిగినప్పుడు ధర్మాన్ని నిలబెట్టాడో ఆ ధర్మమునకు గ్లాని కలుగుతుందని ఇవాళ కలిపురుష ప్రవేశం చేత చిత్ర విచిత్రమైనటువంటి సందర్భములు జరుగుతాయి. మొట్టమొదటిది యజ్ఞయాగాది క్రతువులు తగ్గిపోవడం ప్రారంభమవుతాయి. యజ్ఞము యాగము ఎందుకు చెయ్యాలి? అసలు అగ్నిహోత్రంలోకి హవిస్సెందుకు ఇవ్వాలి? యజ్ఞం చెయ్యమని ఎవడు చెప్పాడు? యజ్ఞం గొప్పదని మీతో ఎవడు మాట్లాడాడు అని మాట్లాడేవాళ్ళు బయలుదేరుతారు. ఆ కారణం చేత యజ్ఞయాగాదులకు కొరత ఏర్పడుతుంది. యజ్ఞము యాగము లేకపోతే అగ్నిముఖంగా హవిస్సిచ్చేవాడు ఉండడు. హవిస్సు లేదు కనుక దేవతలకు ఆహారం ఉండదు. దేవతలకు ఆహారము లేదు కనుక వాళ్ళు మనుష్యులని అనుగ్రహించడానికి వర్షం కురిపించరు. వర్షం కురిపించరు కనుక పాడి పంటలు ఉండవు. పాడి పంటలు ఉండవు కనుక జనులు ఊళ్ళు విడిచిపెట్టి ఊళ్ళ నుంచి ఊళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక ఋతువులో ఉండవలసిన ధర్మం ఒక ఋతువులోకి వచ్చేస్తూ ఉంటుంది. ఇది కాక లోకము ఎలా తయారవుతుందంటేనమ్మా, భర్త భార్యని భరించడు. భర్త అన్న మాటకు అర్థం ఏమిటంటే భరించువాడు అని అర్థం. ఏమిటి భరించాలి? ఆమె యందు ఉన్నటువంటి సుగుణములను కాదు. ఆవిడ ఏదో ఫలానా విషయంలో ప్రవీణురాలనుకోండి, ఆవిడ మా ఆవిడండి అని చెప్పుకు గర్వపడడం కాదు. ఆమె యందు ఏదో ఒక లోపం ఉంది, ఆమె యందు ఏదో ఒక బలహీనత ఉంది. ఆమె ఒక్క పావు గంట సేపు కూడా కూర్చోలేదు. నా కర్మ, నువ్వు నా భార్య అయ్యావండం కాదు. ఆమెని చక్రాల కుర్చీలోనైనా సరే తీసుకొచ్చి అక్కడ పెట్టి తాను రవికిల బట్ట బొడ్డులో పెట్టుకొని మళ్ళీ అది వెళ్ళిపోతుందేమో, అది వెళ్ళిపోతే దానికి పుణ్యం కట్టపెట్టలేను, నేను పుణ్యం చేసుకోలేనని కోట్లకి పడగలెత్తినా వీరొక భార్యని తెచ్చుకోలేని వారై కాదు, ధర్మానికి కట్టుబడి ఆమెకి కట్టబెట్టాలని చెప్పి రవికిల బట్ట తీసుకొచ్చి బొడ్డులో పెట్టుకుని ఎన్ని కార్యక్రమాలు చెయ్యాలో అన్నీ తొందరగా పూర్తి చేసి భార్యని ఉద్ధరణ చేస్తాడు భర్త. ఆమెకి ఏ ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందికి తాను రక్షకుడై భరిస్తాడు. ఎలా? ప్రేమతో, పరమ ప్రేమతో. అంతే తప్ప ఆమెకి ఇది లోపము అని మనసులో పెట్టుకోడు. అలా ప్రేమతో గుండెల్లో పెట్టుకోవలసిన భర్తలు భార్యల్ని భరించరు. లోకం ఏమవుతుందో తెలుసా అమ్మా? ఇలా భరించవలసిన వాళ్ళు భరించకుండా భార్య భర్తృ సంబంధము దేని చేత ఏర్పడుతుందంటే ఆకర్షణ చేత ఏర్పడుతుంది. తల్లి నిర్ణయించాలా, తండ్రి నిర్ణయించాలా, శాస్త్రం పట్టి పెళ్లి చేసుకోవాలా అక్కర్లేదు. తన కంటికి నదరగా ఆమె కనపడింది, ఆవిడ కంటికి నదరగా ఈయన కనపడ్డాడు. పెద్దవాళ్లతో సంబంధం ఏముంది, పెళ్లి చేసుకుంటారు. బాగుంటే కలిసి ఉంటారు, బాగుండకపోతే విడిపోతారు. కాబట్టమ్మా, భర్తలు భార్యల్ని భరించరు. చిత్రం ఏమిటంటే తల్లిదండ్రులు బిడ్డల్ని పోషించరు. తల్లిదండ్రులు బిడ్డలకి పోషకులు. వాళ్ళ యోగక్షేమాలు ఎవరు చూస్తారు? తల్లిదండ్రులు చూడాలి. తల్లిదండ్రులు బిడ్డల్ని చూడరు. బిడ్డలకు అన్నం పెట్టేవాళ్ళు, బిడ్డలకి పలహారం పెట్టేవాళ్ళు వేరే ఉంటారు. వాళ్ళు అవన్నీ పెడుతూ ఉంటారు, వీళ్ళు వేరే వ్యాపకాల్లో మునిగి తేలుతూ ఉంటారు. ఇంకా అవసరమైతే పిల్లల్ని తీసుకెళ్ళి నాయనమ్మ తాతలకి, అమ్మమ్మ తాతలకి ఇచ్చి తాము ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా ఉండవచ్చేమో. కాబట్టి లోకం అలా ప్రవర్తించడం ప్రారంభమవుతుంది. బిడ్డల్ని తల్లిదండ్రులు పోషించరమ్మా, బిడ్డలు బరువు అవుతారు తల్లిదండ్రులకు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.